గారు అన్న నెక్స్ట్ మంత్ మీకు 2 పండుగలు అని చెప్పి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి సెప్టెంబర్ 1 బాలయ్య బాబు గారి సినిమా ఇండస్ట్రీ ప్రయాణం 50 సంవత్సరాలు పూర్తవుతుంది. మొదటగా బాలయ్య బాబు గారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నాను. అదేవిధంగా నందమూరి అభిమానులకి ఇది ఒక పండగ వాతావరణం. 1వ తారీఖు బాలయ్య బాబు గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతర జరుగుతుంది. సెప్టెంబర్ 27 దేవరా జాతర జరుగుతుంది. ఏదేమైనా నందమూరి అభిమానులకి పెద్ద పండగ. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారి కోసం చెప్పుకుంటే పోతే అనేక రకాలమైన పౌరాణికాలు కానీ సాంఘికం కానీ ఏ రకమైన మన జైలవకోస సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ అంటారు సార్. అలాగే ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నందమూరి వాళ్ళకి చెల్లింది. 50 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో నిలిచి గెలిచి పోరాటం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం ఒక బాలకృష్ణ గారికి నందమూరి అమ్మలకి చెల్లింది. ఇలాంటి తనదైన శైలిలో, తనదైన నటనతో, తనదైన పర్ఫార్మెన్స్తో, తనదైన డైలాగులతో, తనదైన ఫైట్స్తో, తనదైన డ్యాన్స్తో బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు మనల్ని ఎంతో అలరించి ఆదరించారు. కాబట్టి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ అంటే పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు. పెద్ద అయిన సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు ఉన్నా కానీ 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడడం అంటే మామూలు విషయం కాదు. అలా మనవాడు పాతిపోయినట్టు అలా నిలబడిపోయాడు బాలయ్య బాబు. ఏదేమైనా బాలయ్య బాబు గారికి మరోసారి కృతజ్ఞతలు. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరికీ, నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా. బాలకృష్ణ గారి సినిమాలో నచ్చిన సినిమాలు ఆదిత్య 369, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లెజెండు, మొన్న వచ్చినటువంటి అఖండ, అదేవిధంగా వీరసింహారెడ్డి, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి భగవంత కేసరి, అంతకుముందు లారీ డ్రైవరు, మన బొబ్బిలి సింహం, అదే బొబ్బిలి సింహం రౌడీ ఇన్స్పెక్టరు, చాలా భైరవదీపంతో పౌరాణికి మనం చెప్పవసరం లేదు. పాండురంగుడు చాలా ఒకటంటే ఒకటి కాదు. తీసిన సినిమాలో 108 సినిమాల్లో ప్రతి సినిమా మనకి మెచ్చే విధంగానే ఉంటుంది. కొన్ని సినిమాలు ఒక్కొక్కసారి ఫ్లాప్ అయినా, డిజాస్టర్ అయినా, యావరేజ్ అయినా కానీ బాలకృష్ణ గారి సినిమాలో ప్రతిదీ ఒక సాంకేతం, ప్రతిదీ ఒక మంచి కాన్సెప్ట్తో నిండుకున్న సినిమాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనా బాలయ్య బాబు గారు అభిమానులుగా, నందమూరి అభిమానులుగా మేము కోరుకునేది ఏంటంటే బాలయ్య బాబు గారు ఇంకా ఆయనకి మంచి సినిమాలు చేసి మంచి ఇట్లు ఇచ్చి మంచి ప్రజాదరణలో ఇంకా ముందు సాగాలని చెప్పేసి ఒక నందమూరి అమ్మానిగా నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తన మీద ఇప్పటిదాకా కొన్ని చిన్న కాంట్రవర్సీలు కూడా వచ్చింది. బట్ సినిమాల్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తే అది మళ్ళీ రీబ్యాక్ వచ్చేసి సింహాతో బయటకు రావడం అనేది ఎట్లాగండి, అది సెకండ్ ఇన్నింగ్స్ అని. నిజంగా సింహాకు ముందు వేరు, సింహ తర్వాత వేరు. సింహాకు ముందు ఏంటంటే బాలకృష్ణ గారు ఇంక సినిమాలు ఏది పడితే తీసుకుంటూ పోవాలా, ఆడపోవడం మన సినిమా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా మనకు తెలిసింది సినిమా అన్నట్టుగా సింహాకు ముందు ఉంటే సింహ తర్వాత కెరీర్ వేరే. సెకండ్ ఇన్నింగ్స్ అన్నీ ఇంకా పట్టుకున్నదంతా బంగారం. బాలయ్య బాబు ఏది పట్టుకున్న బంగారం అనే రేంజ్లో అవుతున్నారు. ఇంకా ట్రోలర్స్ కోసం మనం ఏం చేస్తుంటే ఇంకా అలా వాగుతూనే ఉంటారు. అది మనం పట్టించకూడదు. ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారంగా ట్రోలర్స్ని మనం పట్టించుకునే పరిస్థితి లేదు. వాగేటోడు వాగుతూనే ఉంటాడు. అది మనకు పెద్ద సమస్య లేదు. కానీ బాలకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. కాబట్టి దేవుని దయ వల్ల బాలయ్య బాబు గారు సెకండ్ డాక్టర్ వచ్చి కేర్ తీసుకోవటం వల్ల ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనే పదం కూడా కావచ్చు. కానీ అన్న ఇది తేజస్విని గారు కానివ్వండి, లేదంటే మన పెద్ద అమ్మాయి గారు కానివ్వండి, మన మోక్షాత్ని గారు కానివ్వండి, ఎవరైనా కానీ బాలయ్య బాబు గారికి ముగ్గురు సమానులే. అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం చెప్పుకోలేదు ఏంటంటే తేజస్విని గారి కోసం కేరింగ్ ఎక్కువ తీసుకున్నారు ఈ మధ్యకాలంలో. అంటే నాన్నగారి సినిమాలు బాగోవాలా, ఇంకా మంచి హిట్లు రావాలని చెప్పేసి ఎక్కువ మనకు తీసుకున్నారు. కాబట్టి అక్కడి నుంచి కెరీర్ ఇంకా బాగుందని చెప్పేసి నా ఒపీనియన్. చాలామంది అంటున్నారు మీకులాగా అడిగారు. నా అందరూ కూడా నా వన్ ఆఫ్ ద ఒపీనియన్ కూడా నాకు అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే నాన్నగారిని దగ్గర నుంచి చూసుకుంటున్నారు కేరింగ్ అని చెప్పేసి. జై బాలయ్య అనే ట్యాగ్ కూడా బయట నిజంగా అది యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ అంటే పెద్దగా తెలుసు, కానీ అంతగా బుర్రలోకి రారు. బాలకృష్ణ అంటే పెద్ద బుర్రలోకి రాను. బాలయ్య అంటే బ్రహ్మాండంగా చెంది చిన్న పిల్లడి గురించి పెద్దోళ్ళ దాకా బాలయ్య ఎక్కడ దాకా ఎందుకు ఏ పబ్లోకి వెళ్ళినా, ఏ థియేటర్కి వెళ్ళా, ఏ ఫంక్షన్కి వెళ్ళా జై బాలయ్య అని నిన్న రాక మొన్న మా ఫ్రెండ్ గారు పెళ్ళికి వెళ్ళాం. ఆయన అంతా అయిపోయింది, భోజనం అంతా అయిపోయింది. భోజనాలు చేసినట్టు ఎవడనే ఏమంటాడు, జై గోవింద్ అంటారు. అవునా, గోవింద అంటారు. కానీ ఇది జై బాలయ్య అంటారు ఈసారి. అలాంటి నామస్వరం వచ్చేయింది బాలయ్య బాబుకి. థ్యాంక్ యూ బాలయ్య బాబు గారు. మీరు ఇంకా ఆదిత్య 369, ఇలాంటి ఎక్కువ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయన్న. అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆయన తీసినటువంటి 108 సినిమాలు, 109 షూటింగ్ జరుగుతుంది. ప్రతి సినిమా ఒక మంచి కాన్సెప్ట్. ఒక సినిమా పొంతన ఉండదు. రాయలసీమ ముద్దుబిడ్డగా, కోనసీమ అందగాడుగా, తెలంగాణలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా తీసుకున్నాడు. అన్ని కోణంలో ఉన్న వాళ్ళందరినీ ఆదరించాడు బాలయ్య బాబు. ఆదిత్య 369 అవనండి, భైరవదీపం అవనండి, ఇంకోటి అవనండి, ఏదైనా కానీ అప్పటి తీసిన ఫస్ట్ సినిమా కానీ మొన్న వచ్చిన లాస్ట్ సినిమా వరకు కూడా ప్రతిదీ కూడా
చాలా పకడ్బందీగా ఇదే నా ఫస్ట్ సినిమా అన్నట్టుగా ఫీల్ అవుతాడు బాలయ్య బాబు. అంటే అది నా ఒపీనియన్, చూసిన వాళ్ళందరూ కూడా అదే అంటారు అనమాట. సో ఇప్పుడు బాలకృష్ణ కొడుకు కూడా ఎంట్రీ మోక్షజ్ఞ గారు, ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో మోక్షజ్ఞ గారి ఎంట్రీ రాబోతుంది. నిజంగా తాత తగ్గ మనవడు, తండ్రి తగ్గ కొడుకు, అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకుంటాడు. నందమూరి బిడ్డ అంటే అలాగ ఉంటాడు, ఇంకా అందులో తిరిగేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం లుక్ చూసాం. ఆయన ఇప్పుడు 2-3 సంవత్సరాల క్రితం రావాలి, కానీ ఇంకా యాక్టింగ్ పరంగా, డ్యాన్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా బాలయ్య బాబు గారు ఆపారు. అవన్నీ ఫుల్గా పగడబందికి ఎందుకంటే నందమూరి బిడ్డ అంటే ఇంక వెనక తిరిగి చూడకూడదు. తాతగారిని చూశారు, నాన్నగారిని చూశారు, పెదనాన్నగారిని చూశారు, అన్నయ్యలు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈయన కూడా ఒక తరహాలో ఒక మంచి తన స్వతహాగా నిలబడాలని చెప్పేసి ప్రశాంత్ వర్మ మంచి డైరెక్టర్, ఆయన చేతుల మీదుగా మనకు రాబోతున్నాడు కాబట్టి సినిమా ఇది కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు తను ఈజీ కాదు, ఎందుకంటే డైలాగ్స్ అంటే బాలకృష్ణ, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళన్నీ. సో వీళ్ళిద్దరు ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసేసరికి మాస్టర్ లెవెల్ కనపడుతుంది, కానీ మన వాళ్ళు క్లాస్ కూడా కనపడుతుంది అటు. కాబట్టి డైలాగ్ పరంగా, యాక్టింగ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరిని ఢీకుంటాడు. తండ్రిని ఢీకుంటాడు, అన్నని ఢీకుంటాడు, కానీ సమానంగా పోతాడు అనేది నా ఒపీనియన్. ఏదైనా మోక్షజ్ఞ గారి ఎంట్రీకి నేను స్వాగతిస్తున్నాను. ఆయన కెరీర్ సస్యశ్యామలంగా సాగాలని, మంచి బ్లాక్ బాస్టర్లు కూడా మన ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా లేట్ అయింది బాగా, ఎందుకంటే ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం రావాలి. అంటే బాలయ్య బాబు గారికి యాక్చువల్గా 3 పిల్లలు. సో మనోడు లాస్ట్ రోడ్ కాబట్టి కొంచెం టైం పట్టింది. అదే ఫస్టే అబ్బాయి అయితే కనుక రామ్ చరణ్ గారిలాగా, ఎన్టీఆర్ గారిలాగా, అల్లు అర్జున్ గారిలాగా, రానా గారిలాగా ఈ టైప్ ఆఫ్ వచ్చేసినప్పుడే సరే యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కూడా ఎక్కాలి. కాబట్టి అంతా పగడబందిగా ప్లాన్ చేసి ఇప్పుడు దింపడం జరుగుతుంది. మనోని రోల్స్ స్టార్ట్ అయింది అంటే పవన్ కళ్యాణ్, కిరణ్, బాలయ్య బాబు, మోక్షజ్ఞ. సో వీళ్ళిద్దరూ ఒక బ్యాచ్ లాగా రావటానికి అంటే నాకు చెప్తున్నాను కదా, ట్రోలర్స్కి పని పాట కూడా పకుడిగలకి పెద్ద పని ఉంటుంది. పకుడిగలకి, పటానిగలకి ఏదో ఒకటి ఒక మంచి 99% మంచి ఉంది, 1% చెడు ఉంది. ఆ 1% చెడుని 99%గా చేడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏదేమైనా ఏడ్చేట వాళ్ళు అలా ఏడుతూ ఉంటారు. ఏదేమైనా ఎవరికైనా మా బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీ, ఇంకా చెప్పవసరం లేదు అందులో. ప్రొడ్యూసర్గా కూడా తేజస్వి గారు ఉంది, ఎందుకంటే తను ఒక మంచి కేరింగ్, బాలకృష్ణ గారికి ఒక కేరింగ్ డాక్టర్, ఆమె అలాగే ఒక కేరింగ్ సిస్టర్ కూడా అవుతారని అనుకోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే ప్రొడ్యూసర్గా మంచి ఆరంభం చేస్తున్నారు కాబట్టి ఆవిడ కెరీర్ కూడా ఈ ఫీల్డ్లో సక్సెస్గానే అవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటాం. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆ ఫ్యామిలీకి. అందరూ బాగోవాలి, అందరూ మనం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నందమూరి వాళ్ళు ఒకళ్ళు. నాకు కావాల్సింది అది. థ్యాంక్ యూ.